హాయ్ అందరికీ. ఈరోజు మనందరి జీవితంలో చాలా చాలా ముఖ్యమైన భాగం గురించి మాట్లాడుకుందాం. అదే నిద్ర. మన డైలీ లైఫ్లో నిద్ర ఎంత ఇంపార్టెంటో ఈ విశ్లేషణలో వివరంగా చూసేద్దాం. మన జీవితంలో మూడింట ఒక వంతు నిద్రలోనే గడిచిపోతుంది. అంటే ఆ టైంలో అంత ఆగిపోయినట్టేనా? మనం ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నట్టా? చాలామంది నిద్ర అంటే జస్ట్ రెస్ట్, ఒక ప్యాసివ్ స్టేట్ అని అనుకుంటారు. కానీ అసలు నిజం అది కాదు. చూసారా, ఈ ఒక్క మాట చాలు నిద్ర మీద మనకున్న ఒపీనియన్ మొత్తం మార్చేస్తుంది. నిద్ర అంటే కేవలం రెస్ట్ తీసుకోవడం కాదు, అది మన బాడీని, మన మైండ్ని రిపేర్ చేసే ఒక యాక్టివ్ ప్రాసెస్ అన్నమాట. అవును, విన్నది నిజమే. మనం పడుకుని రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మన బాడీ సైలెంట్గా ఉండొచ్చుగాని మన బ్రెయిన్ మాత్రం ఫుల్ బిజీగా పనిచేస్తూ ఉంటుంది. నిజానికి మనల్ని హెల్దీగా ఉంచడానికి చాలా చాలా ఇంపార్టెంట్ పనులన్నీ అప్పుడే చేస్తుంది. అసలు మన బ్రెయిన్ ఒక సూపర్ హౌస్ కీపర్ లాంటిది. మనం నిద్రపోతున్నప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా? రోజంతా మన మైండ్లో పేరుకుపోయిన అనవసరమైన చెత్తను, అంటే వద్దు అనుకున్న ఆలోచనలను, జ్ఞాపకాలను క్లీన్ చేసేస్తోంది. అదే టైంలో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటుంది. స్ట్రెస్ వల్లొచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది, బాడీని రీఛార్జ్ చేస్తుంది, ఫైనల్గా మనసుకు కావలసిన ప్రశాంతతనిస్తుంది. అయితే ఈ మోడర్న్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనమేం చేస్తున్నాం? నిద్రను చాలా లైట్ తీసుకుంటున్నాం. దాన్ని నెగ్లెక్ట్ చేయటం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఈ 24/7 లైఫ్ స్టైల్ కోసం మనం పే చేస్తున్న ప్రైస్, అది చాలా చాలా పెద్దది. ఒక సింపుల్ కంపారిజన్ చూద్దాం. మన బాడీకి ఫుడ్ ఎంత అవసరమో, మన మెంటల్ హెల్త్కి, మనసు రీఫ్రెష్ అవ్వడానికి నిద్ర కూడా అంతే అవసరం. ఫుడ్ లేకపోతే శరీరం ఎలా నీరసించిపోతుందో, నిద్ర లేకపోతే మనసు, ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. సో ఈ రెండిట్లో దేన్ని నెగ్లెక్ట్ చేసినా మనల్ని మనం పట్టించుకోనట్టే లెక్క. సరిగ్గా నిద్రపోకపోతే ఏమవుతుంది? లాంగ్ రన్లో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్సంట్రేట్ చేయలేకపోవటం, కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టమవ్వడం, తరచుగా అనారోగ్యానికి గురవడం, ఓవరాల్గా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. చివరికి ఇవే పెద్ద పెద్ద సైకలాజికల్, ఫిజికల్ ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. సరే, ఇంతకీ మనకు నిద్ర సరిపోవట్లేదని ఎలా తెలుస్తుంది? దానికోసం మన బాడీనే కొన్ని క్లియర్ సిగ్నల్స్ ఇస్తుంది. వార్నింగ్ సైన్స్ అన్నమాట. వాటిని మనం గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మన బాడీ ఇచ్చే ఒక 10 ముఖ్యమైన వార్నింగ్ సైన్స్ ఉన్నాయి. ఇవి ఫ్యూచర్కి ఒక అలారం లాంటివి. వాటిని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్, మెంటల్ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. మెమరీ పవర్ తగ్గటం, లేదా చాలా వీక్గా అనిపించడం, దేన్మీద కాన్సంట్రేట్ చేయలేకపోవడం, కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన ప్లేసెస్ కూడా గుర్తుపట్టలేకపోవడం, మన సొంత వస్తువులనే మర్చిపోవడం, ఇవన్నీ నిద్ర సరిపోవట్లేదనడానికి ఫస్ట్ సైన్స్. నిద్రలేమి మన ఎమోషన్స్ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఫైట్ చేసే టెండెన్సీ పెరిగిపోతోంది. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు మాటల్లో ఫ్లో, క్లారిటీ ఉండదు. ఎప్పుడూ మైండ్ ఏదో పజిల్లాగా, కన్ఫ్యూజన్లో ఉన్నట్టుంటుంది. ఇవన్నీ దాని ఎఫెక్ట్సే. ఇక ఫిజికల్గా చూసుకుంటే హెడేక్తో పాటు టయర్డ్గా ఫీల్ అవ్వడం, ఎప్పుడు పడితే అప్పుడు కునుకు వచ్చేయడం, యాక్టివ్గా ఉండలేకపోవటం, అందరితో పాటు స్పీడ్గా పనిచేయలేకపోవటం, బద్ధకంగా కంటిన్యూస్గా ఆవలిస్తూ ఉండటం, ఇవన్నీ మన బాడీ ప్లీజ్ నాకు రెస్ట్ కావాలి అని అడుగుతున్నట్టే. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి సొల్యూషన్ ఏంటి? సింపుల్గా ఎక్కువసేపు పడుకుంటే సరిపోతుందా? చాలామంది అలాగే అనుకుంటారు. కానీ అసలు సీక్రెట్ అది కాదు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం. అంటే మనం ఎన్ని గంటలు పడుకున్నాము అన్నది మ్యాటర్ కాదు, ఎంత డీప్ స్లీప్, ఎంత సౌండ్ స్లీప్ మనకు దొరికింది అన్నదే లెక్క. క్వాలిటీ లేని 8 గంటల నిద్ర కన్నా క్వాలిటీ ఉన్న 6 గంటల నిద్ర చాలా చాలా బెటర్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం. నిద్ర సరిగ్గా లేకపోతే అది అస్తమానం డిస్టర్బ్ అవుతూ చాలా లైట్గా ఉంటుంది. దీనివల్ల మనం ఇంకా టయర్డ్ అయిపోతాం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే సౌండ్ స్లీప్ అయితే చాలా డీప్గా మనల్ని రీఫ్రెష్ చేసేలా ఉంటుంది. మనల్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా, ఫైన్గా నిద్రలేపుతుంది. సరే, మరి ఈ డీప్ స్లీప్ని ఎలా పొందాలి? ప్రాబ్లం ఏంటో చూశాం, దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. దీనికి ఒక అద్భుతమైన ప్రాక్టికల్ సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే యోగనిద్ర. దీన్నే శవాసనం అని కూడా పిలుస్తారు. నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్కి ఇదొక పర్ఫెక్ట్ యోగిక్ ప్రాక్టీస్. మరి యోగనిద్ర పవరేంటి?
1. ఇది మన బాడీ మొత్తాన్ని కంప్లీట్గా రిలాక్స్ చేస్తుంది. 2. మనల్ని ఎనర్జీతో రీఛార్జ్, రీవైటలైజ్ చేస్తుంది. అన్నిటికంగా ముఖ్యంగా మూడోది చాలా తక్కువ టైంలోనే డీప్ స్లీప్లోకి తీసుకెళ్తుంది. మనం ముందే అనుకున్నట్టు ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అంతా హడావిడి, టెన్షన్, హెవీ షెడ్యూల్స్. ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్నవాళ్లకి యోగ నిద్ర నిజంగా చాలా చాలా బెనిఫిషియల్. ఫైనల్గా చెప్పాలంటే మంచి సరిపోయినంత నిద్ర మనల్ని మరుసటి రోజు ఉదయం తాజాగా, ఉత్సాహంగా మేల్కొల్పుతుంది. అంతేకాదు, రోజంతా మనల్ని మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉంచుతుంది కూడా. మనం ఈ విశ్లేషణ స్టార్ట్ చేసినప్పుడు నిద్రను అద్భుత నివారణ అన్నాం కదా. మరి ఇప్పుడు మన లైఫ్లోనే ఈ మ్యాజిక్ క్యూర్ని అన్లాక్ చేయడానికి మనం రెడీగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి.